హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఒకసారి మనం రివిజన్ చేయబోతున్నామండి. అయితే ఒకసారి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకన్నా చూడండి, మీకు కూడా ఒకసారి రివిజన్ చేసినట్టు ఉంటుంది. మనకు ఆల్రెడీ ఎంసెట్ ఎగ్జామ్స్ అనేవి చాలా దగ్గరలో పడిపోయినట్టున్నాయండి. ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఏ బిట్స్ అయితే వస్తాయో ఆ బిట్స్ మీద ఉన్న పాయింట్స్ అనేవి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామండి. అయితే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే చూడండి, ద ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ద డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ 2 ఈజ్ కాల్డ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని కూడా చెప్పొచ్చండి. ఇఫ్ a, b, c ఆర్ ద కాంప్లెక్స్ నెంబర్స్ a నాట్ ఈక్వల్ టు 0, దెన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ద ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అండి? ఏ అండి. ఏ నాట్ ఈక్వల్ టు 0 అండి. ఏ నాట్ ఈక్వల్ టు 0గా ఉంటే దాన్ని మనము క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్తామండి. అయితే ఈ యొక్క క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి డిగ్రీ 2 కాబట్టి 2 రూట్స్ ఉన్నాయండి. ఒకవేళ డిగ్రీ 3 అనుకోండి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ 3 ఉండదు. డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ ఎక్స్ప్రెషన్ అని అంటామండి. దాని యొక్క డిగ్రీ 3 ఉంటే 3 రూట్స్ ఉంటాయండి. ఒకవేళ డిగ్రీ అనేది 2 ఉంటే 2 రూట్స్ ఉంటాయండి. 2 రూట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్కి సంథింగ్ ఎంతో కొంత వాల్యూ అనేది మనము ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసామనండి. ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఎక్స్లో ఉన్న వాల్యూ అనేది ఎక్స్లో సపోజ్కి 1, 2, 3 ఎంతో కొంత సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈక్వల్ టు 0 వస్తే ఆ వాల్యూ దాన్ని సాటిస్ఫై చేయాలండి. సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఇక్కడ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని అంటామండి. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అని మనం ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది తీసుకున్నామండి. ఈ యొక్క క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది రూట్స్ అనేవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మన మ్యాథ్స్ లాజికల్స్ ట్రిక్ అనేది ఒక ట్రిక్ షార్ట్ ఫామ్లో చెప్పడం జరిగిందండి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ చూడగానే రూట్స్ అనేవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఆ వీడియో చూస్తే మీ అందరికీ వెంటనే వస్తుందండి. ఆ వీడియోని మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం, ఖచ్చితంగా చూడండి. అయితే మనకి ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కొనుక్కుంటాము, ఇలాగ మనకి ఫార్ములా మెథడ్లో కూడా కొనుక్కుంటాము. ఇవి రెండే తెలుసు మీకు. ఇవి రెంటితో పాటు అదర్ మెథడ్ కూడా చెప్పడం జరిగింది ఆ వీడియోలో. ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి, మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి ఎంసెట్ లెవెల్లో. ఎందుకంటే మనకు అక్కడ బిట్కి 1 minute 30 seconds, 1 minute 25 seconds, లేక 1 minute లో మనకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేవి చెయ్యాలంటే చాలా షార్ప్ మైండెడ్ ఉండాలండి. అట్లాంటప్పుడు మనకి ఏంటి యూజ్ అవుతాయండి? ఈ ట్రిక్స్ అనేవి యూజ్ అవుతాయండి. ఖచ్చితంగా చూడండి. అయితే చూడండి, ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 అనేది మనం ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ కదండి, 3కి రూట్స్ కదండి. 3 × 1 3 -1 కింద రాసినట్లయితే 3 × -1. సపోజ్కి ఇక్కడ -3 తీసుకోండి, -3 తీసుకుని సరిపోతుంది కాబట్టి చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే x ప్లస్ 3 -1 కామన్ తీస్తే x ప్లస్ 3 ఈక్వల్ టు 0. వేరే x ప్లస్ 3 × x మైనస్ 1 ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు x యొక్క రూట్స్ ఏంటండి? x ఈక్వల్ టు -1 ప్లస్ -3 +1 అండి. అయితే ఇక్కడ చూడండి, ఈ 3, 1 వాల్యూస్ అనేవి ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ ఎక్స్ అనేది సాటిస్ఫై అవుతుందండి. సపోజ్కి మనము బట్టల షాప్కి వెళ్ళాం అనుకోండి, నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ చూస్తాం. మనం ట్రైల్ వేసిన తర్వాత మనకు అనేది అక్కడ నచ్చినట్లయితే, లేకపోతే మనకి మనం సాటిస్ఫై అయినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క డ్రెస్ అనేది తీసుకుంటామండి. అట్లాగే ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎక్స్ అనేది మనము ఇచ్చిన వాల్యూ అనేది అక్కడ తీసుకున్నట్లయితే, సాటిస్ఫై చేస్తున్నట్లయితే ఆ ఎక్స్ వాల్యూస్ని మనం ఇక్కడ రూట్స్ అని చెప్తామండి. ఆ రూట్స్ అంటే ఇవ్వండి. అట్లాగా ఆ యొక్క రూట్స్నే మనం ఇక్కడ వేరే విధంగా ఫార్ములా, ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. నెక్స్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మీన్స్ సపోజ్కి 1 వాల్యూ తీసుకొచ్చి అందులో వేస్తే సాటిస్ఫై చేస్తే ఒక వాల్యూ వస్తుందండి.
2 తీసుకొస్తే అలాగే మనకు నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయండి. ఆ నెంబర్ ఆఫ్ నెంబర్స్ని మనం ఇక్కడ ఈక్వేషన్లో వేస్తున్నట్లయితే ఏ నెంబర్స్ అయితే ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తున్నాయో ఆ నెంబర్స్ని మనం అక్కడ తీసుకోవడం అనేది జరుగుతుందండి. అయితే ఇప్పుడు ఫార్ములా మెథడ్ ఏంటంటే, ఫార్ములా మెథడ్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ax² ప్లస్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a అండి. దిస్ ఈజ్ ద ఫార్ములా మెథడ్ అండి. అయితే మనం ఇక్కడ ఈ ఫార్ములా మెథడ్లో యూజ్ చేసిన ఇవే సేమ్ రూట్స్ వస్తాయండి. ఎన్ని విధాలుగా చేసినా మనకు వచ్చేవి 2 రూట్సే. ఎందుకంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ ఎంత అండి? 2 కాబట్టి మనకు వచ్చిన రూట్స్ కూడా 2 మాత్రమే ఉంటాయండి. దిస్ ఈజ్ ద ఫార్ములా మెథడ్ అండి. వెన్ వీ ఫైండ్ అవుట్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్, quadratic equation, if alpha beta are the roots of the given expression, then the product of roots equal to c by a, sum of the roots equal to minus b by a, where sum of the roots minus b by a, product of the given expression is equal to c by a. And if alpha beta are the roots ax² plus bx plus c equal to 0, then ax² plus మనకి ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ కావాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. ఎక్స్ వాల్యూస్ మనకి ఈ యొక్క ఎక్స్ వాల్యూస్ తెలుసు. ఈ ఎక్స్ వాల్యూస్ నుంచి ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి దిస్ ఈజ్ ద వెరీ యూజ్ఫుల్ అండి. అయితే చూడండి, మనకి ఈ ఎక్స్ వాల్యూస్ తెలిసినప్పుడు మనం ఈ యొక్క క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి దిస్ ఫార్ములా అనేది వెరీ యూజ్ఫుల్. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు a ఇంటూ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా అండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నేచర్ ఆఫ్ ది రూట్స్ అండి. నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే మనకి నెంబర్స్ అనేవి నెంబర్ ఆఫ్ టైప్స్ నెంబర్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ నెంబర్స్, లేకపోతే రియల్ నెంబర్స్ అని చెప్తాం, లేకపోతే నేచురల్ నెంబర్స్ అని చెప్తాము, లేకపోతే హోల్ నెంబర్స్ అని చెప్తాం. సంథింగ్ మనకి నెంబర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సెట్స్ అనేవి ఉన్నాయండి. అయితే ఏ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఏ విధమైన రూట్స్ వస్తాయి అనేది మనకి ఇక్కడ నేచర్ ఆఫ్ ది రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. నేచర్ ఆఫ్ ది రూట్స్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి అనేది మనకి ఇక్కడ డిస్క్రిమినేట్ బట్టి చెప్తామండి. డిస్క్రిమినేట్ మీన్స్ b² మైనస్ 4ac అండి. దిస్ ఈజ్ కాల్డ్ ద డిస్క్రిమినేట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ అండి. b² మైనస్ 4ac ఈజ్ ద డిస్క్రిమినేట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ అండి. అయితే ఇప్పుడు ఒకవేళ మనకి డిస్క్రిమినేట్ అనేది గ్రేటర్ దెన్ 0 వచ్చినట్లయితే, దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ 0, b² మైనస్ 4ac లెస్ దెన్ 0 వచ్చినట్లయితే మనకి రూట్స్ అనేవి నాన్ రియల్ కాంప్లెక్స్ అండ్ కాంజుగేటివ్ రూట్స్ వస్తాయటండి. కాంజుగేటివ్ రూట్స్ అంటే ఏంటండి, ఒకవేళ సపోజ్కి మనకి ఇక్కడ డిస్క్రిమినేట్ అనేది లెస్ దెన్ 0 వచ్చినప్పుడు, సపోజ్కి కాంజుగేటివ్ అంటే 3 + 2i వచ్చింది అనుకోండి, 2 + 3 + 3 - 2i అండి. దిస్ ఆర్ ద కాంజుగేటివ్ రూట్స్ ఎప్పుడు డిస్క్రిమినేట్ అనేది లెస్ దెన్ 0 వచ్చినప్పుడు అండి. అట్లాగే ఇక్కడ ఇఫ్ b² మైనస్ 4ac ఈక్వల్ టు 0, డిస్క్రిమినేట్ ఈక్వల్ టు 0 వస్తే ఆ రూట్స్ ఆర్ రియల్ అండ్ నాట్ ఈక్వల్ అండి. ఈక్వల్ అవ్వంటండి రూట్స్ ఈక్వల్ అవ్వట రియల్ నెంబర్స్ వస్తాయట. అంటే సపోజ్కి రియల్ నెంబర్స్ అంటే ఏంటండి 1 2 3 0 ఇంటీజర్స్, నెక్స్ట్ ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అన్నీ తెలుసు కదండి. ఆ రియల్ నెంబర్స్ అన్నీ వస్తాయండి. ఎప్పుడంటే డిస్క్రిమినేట్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు. డిస్క్రిమినేట్ గ్రేటర్ దెన్ 0 వస్తే డిస్క్రిమినేట్ గ్రేటర్ దెన్ 0 వచ్చినప్పుడు డిస్క్రిమినేట్ గ్రేటర్ దెన్ 0 వచ్చినప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ నాట్ ఈక్వల్ అండి. డిస్క్రిమినేట్ ఈక్వల్ టు 0 వస్తే రూట్స్ ఆర్ రూట్స్ ఈక్వల్ రూట్స్ వస్తాయండి. చూడండి, ముందు పాయింట్ నేను తప్పుగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ b² మైనస్ 4ac ఈక్వల్ టు 0, డిస్క్రిమినేట్ ఈక్వల్ టు 0, రూట్స్ ఆర్ ఈక్వల్గా వస్తాయండి. b² మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0 వస్తే, డిస్క్రిమినేట్ అనేది గ్రేటర్ దెన్ 0 వస్తే దెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ నాట్ ఈక్వల్ అండి. ఇప్పుడు లెట్ f ఆఫ్ x ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అయినప్పుడు ఆ యొక్క క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది, మినిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 అయితే దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ మ్యాక్సిమం వాల్యూ ఎట్ -b/a. ఏ గ్రేటర్ దెన్ 0 అయినా లెస్ దెన్ అక్కడ మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అవ్వాలంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 అండి. ఏ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏ నాట్ ఈక్వల్ టు 0 తీసుకోము. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ గ్రేటర్ దెన్ 0 అయినా లెస్ దెన్ 0 అయినా మనము మ్యాక్సిమం వాల్యూ అయినా మినిమం వాల్యూ అయినా ఒకే దగ్గర చెప్తామండి. అట్లాగే మ్యాక్సిమం వాల్యూ -b/a, మినిమం వాల్యూ 4ac - b²/4a అండి. అట్లాగే ఏ లెస్ దెన్ 0 అయినప్పుడు సేమ్ ఏనండి, -b/a 4ac - b²/4a అండి. ఇవే కాక మరికొన్ని పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. చూడండి, నెక్స్ట్ పాయింట్ మనం డిస్కస్ చేస్తున్నట్లయితే ద కండిషన్ ఆఫ్ ద రూట్స్ ax² + bx + c = 0 మేబీ రేషియో m/10లో ఉంటే దాని యొక్క కండిషన్ ఏంటంటే, కండిషన్ ఏంటి సాటిస్ఫై చేయాలంటే మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారంటే మనకి రూట్స్ అనేవి ఈ రేషియోలో ఉన్నాయండి. అయితే దాని యొక్క క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కొనుక్కో అని అన్నప్పుడు ఈ యొక్క ఫార్ములాని మనము యూజ్ చేయాలండి. mb² = ac × m+n² అండి. అట్లాగే మనకి ఇక్కడ రోల్స్ థీరం అనేది ఒక థీరం ఉంటుందండి. ఆ థీరంని మనకి ఇక్కడ లిమిట్స్ కంటిన్యూటీలో డెరివేటివ్స్ ఈ ఫంక్షన్ అనేది ఎక్కడ డెరివేటివ్ అవుతుంది, ఎక్కడ కంటిన్యూటీ అవుతుంది అనేది మనము ఈ రోల్స్ థీరం నుంచి నేర్చుకోవచ్చు అండి. రోల్స్ థీరం నేర్చుకోండి. ఒకసారి స్టేట్మెంట్ ఏ విధంగా ఉందంటే, ఇఫ్ f of x is continuous, f of x అనే ఫంక్షన్ కంటిన్యూటీ అయితే ఎక్కడ ఆన్ a, b అండి. f of x is continuous ఆన్ a, b అండి. ఏ ఫస్ట్ పాయింట్ అండి ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే డెరైవబుల్ ఆన్ f of x is డెరైవబుల్ ఆన్ సేమ్ లిమిట్స్, సేమ్ ఇంటర్వెల్స్ అండి. అండ్ f of a = f of b అండి. f of a = f of b అండి. అంతేనండి, మనకి ఇక్కడ స్టేట్మెంట్ అయిపోయినట్టే. ఏంటండి, f of x అనేది కంటిన్యూటీ అయితే, f of x అనేది డిఫరెన్సిబుల్ అయితే f of a = f of b అవుతుందండి. ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు a, b. ఆల్ఫా అనేది ఏకి బీకి మధ్యలో ఉంటే, ఆల్ఫా అనేది ఏకి బీకి మధ్యలో ఉంటే అప్పుడు f' ఆఫ్ ఆల్ఫా = 0 అవుతుందండి. ఈ విధంగా మనకిచ్చిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేవి ఆల్ఫా రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అది కంటిన్యూటీ ఫంక్షన్ అవ్వాలి, డిఫరెన్సిబుల్ ఫంక్షన్ అవ్వాలి. రూట్స్ అనేవి అందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు f of a = f of b అవ్వాలండి. అవునట్లయితే అప్పుడు మనము f' ఆఫ్ ఆల్ఫా = 0 అనేది మనకి ఇక్కడ అవుతుందండి. ఇయర్లో అనేది ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఎగ్జాంపుల్ సమ్ ఒకటి చూద్దామండి. దీని మీద ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనము డిస్కస్ చేద్దామండి. అయితే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ ఇదండి. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ = 17 ఇచ్చాడండి. ఎంతండి, 17 అండి. 17 ఇచ్చాడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. అయితే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమనండి. గివెన్ ఈక్వేషన్ ఇదండి. అయితే ఆ ఈక్వేషన్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ వీ నో దట్ product of roots equal to product of roots equal to alpha beta are the given equation of the roots అనుకున్నట్లయితే c by a అండి. ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు కదండి, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ c/a, వేర్ c/a = 17 అండి. c/a = 17 అండి. ఇప్పుడు c వాల్యూ ఎంత అండి, ఇదే కదండి c వాల్యూ. ఈ ఈక్వేషన్ని ax² + bx + c = 0 కింద కంపేర్ చేస్తే c వాల్యూ 2e⁻² log k -1 = 0 ఇచ్చాడండి. అయితే ఇక్కడ మనం c/a కదండి అన్నాము, c/a కదండి. ఏ వాల్యూ, ఏ యొక్క కోఎఫిషియంట్, ఏ వాల్యూ ఎంత అండి, 1 = 17 అండి. 17 అవతల పంపించండి. 1ని 2e⁻² log k² = 18 అండి. ఈకి లాగ్కి క్యాన్సిల్ అయిపోతే 2k² = 18, 2 1 = 2 9 =
వేర్ కే స్క్వేర్ ఈక్వల్ టు 9, వేర్ కే ఈక్వల్ టు 3 అండి. కే వాల్యూ ఎంత వచ్చిందండి 3 అండి. ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అని అడగొచ్చు. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అడిగాడండి. అట్లాగే మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ అని కూడా అడగొచ్చండి. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత సంథింగ్ 2, 3, 7, 8 ఎంతో కొంత ఇస్తే మళ్ళీ మనకి ఫార్ములా యూజ్ చేసి సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటండి -b/a. -b/a అంటే మైనస్ ఆఫ్ సపోజ్కి సమ్ ఆఫ్ రూట్స్ 3 ఇచ్చాడు అనుకోండి. 3 ఇస్తే సమ్ ఆఫ్ రూట్స్ 3 వచ్చింది అనుకోండి. 3 వస్తే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా కదండి మనకి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూను మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఈక్వల్ టు b/a అండి. -b/a అంటే 3 -3k/1 అండి. అంతే కదండి. -b/a కదా, మైనస్ క్యాన్సిల్, అది ప్లస్ అయిపోద్ది. వేర్ 1 కదండి, వేర్ 3k ఈక్వల్ టు 3k, వేర్ k వాల్యూ 1 అవుతుందండి. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ 1, సమ్ ఆఫ్ రూట్స్ 1, 3 ఇచ్చినప్పుడు అండి. అట్లా మనకి ఇక్కడ సమ్ ఆఫ్ రూట్స్ అడగలేదండి, ఓన్లీ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అడిగాడండి. ఇక్కడతోటి మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క టాపిక్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనము ఏది డిస్కస్ చేయబోతున్నామంటే మరికొన్ని ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎంసెట్ లెవెల్లో ఏ విధంగా అడుగుతున్నాడో అవి మనం డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.